హాయ్ అందరికీ వెల్కమ్ టు అనుప్రసాద్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వీడియో దేనికోసమో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదా. మా హేమంత్ విజయ్ వాళ్ళ బాబు నేమింగ్ సెరమనీ అయితే ఈ వీడియోలో చూసేయండి. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది ఏం పేరు పెట్టారు ఏంటి అనేది. చాలా యూనిక్గా ఉంటుంది పేరైతే. ఇంకా బాబుకు పేరు పెట్టడానికి అయితే అందరూ రెడీగా ఉన్నారు. చుట్టాలతో ఇల్లంతా నిండిపోయింది. అసలు ఏదైనా మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇంక ఇల్లంతా హడావిడిగానే ఉంటుంది. ఇంకా ఇంట్లోనే చేసుకుంటున్నారు. బయట ఫంక్షన్ హాల్ అలా ఏం లేదు పేరు పెట్టడం. ఇంట్లోనే సింపుల్గా ఇంకా పెద్దవాళ్ళ మధ్యలో ఇంకా అందరూ చుట్టాలు తెలిసిన వాళ్ళ మధ్యలో చేసుకుంటున్నారు సింపుల్గా. ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా అయిన తర్వాత ఈవినింగ్ టైంలో పేరు పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు అన్నీ. ఇంకా చుట్టాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు పేరు ఎప్పుడు పెడతారని చెప్పేసి. బాబునైతే లోపల రెడీ చేస్తున్నారు. ఎండాకాలం కదా కొంచెం ఇబ్బంది పెట్టాడు లాస్ట్లో పాపం కొత్త బట్టలు వేసేటప్పుడు. అప్పటి వరకు అసలు ఎంతమంది ఎత్తుకున్నా అసలు లేచేవాడే కాదు, ఇబ్బంది పడేవాడే కాదు. కానీ లాస్ట్ మినిట్‌లో బట్టలవి వేసేటప్పుడు ఏంటంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉందేమో, మంచి ఎండాకాలం కదా కొంచెం ఏడ్చాడు. అలా కొంతసేపు వాళ్ళ మమ్మీ వీళ్ళందరూ ఎత్తుకొని ఊరుకోబెడితే ఇంకా కంట్రోల్ అయ్యాడు లాస్ట్ మినిట్‌లో. ఇంకా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది అంటే చుట్టాలందరం కలుస్తాం కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందరం కూడా సరదాగా మాట్లాడుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసాం. బాబుకైతే మంచిగా రెడీ చేస్తున్నారు పేరు పెట్టడానికి. బాబుకి ఏం పేరు పెట్టారో మీరు కూడా సరదాగా గెస్ చేయండి. నేను ఫస్ట్ లెటర్ అయితే చెప్తాను. ఆర్‌తో స్టార్ట్ అవుతుంది నేమ్ అయితే. మీరు కూడా గెస్ చేయండి. నేనే ముందు ముందు వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఏం పేరు అనేది. నేను రివీల్ చేసేస్తాను. ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేశారో నాకు కమెంట్స్‌లో అయితే చెప్పండి. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫుల్‌గా. మీకే అర్థమవుతుంది ఏం పేరు పెట్టారు ఏంటి అనేది. చాలా యూనిక్‌గా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైమే విన్నాను ఈ పేరు. చాలా బావుంది కూడా. ఇంకా ఏం పేరు అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, తనైతే మా పిన్ని విజయ్ వాళ్ళ మదర్. మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు పేరైతే అంతా పెట్టడానికి అరేంజ్ చేశారు. ఇంకా అందరం సరదాగా అలా టైం స్పెండ్ చేసేసాం. ఈవినింగ్ టైంలో పేరు పెట్టడానికి అయితే ఇంకా అందరూ రెడీ అవుతున్నారు. బాబుని కూడా రెడీ చేస్తున్నారు. లాస్ట్ మినిట్‌లో ఆ డ్రెస్ అదంతా వేసేటప్పుడే కొంచెం ఏడ్చాడు బాబు. లేదంటే మార్నింగ్ నుంచి అలా ఎంతమంది పట్టుకున్నా సరే ఏడవకుండా మంచిగా పడుకుని పోయేవాడు అలా. ఇంకా లాస్ట్ మినిట్‌లో డ్రెస్ వేసేటప్పుడే కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఇంకా మా అత్తయ్య వీళ్ళందరూ కెమెరాకి హాయ్ చెప్తున్నారు చూసేయండి. ఇంకా లాస్ట్‌లో అయితే అందరూ హడావిడిగా ఇల్లంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇంకా మధ్యలో పిల్లల హడావిడి బాగా ఎక్కువైపోయింది. ఏవైనా ఫంక్షన్స్ అంటే ఇంక పిల్లల హడావిడి ఎక్కువగానే ఉంటుంది. అస్సలు పేరు పెట్టిన రోజైతే పిల్లలు ఎక్కువైపోయారు బాగాను. ఇంకా ఆ టైంలో బాబు చుట్టూరే ఉండేవారు పిల్లలందరూ కూడా. అలా ఎక్కుతూ, దూకుతూ వాళ్ళని కంట్రోల్ చేయడానికే కొంచెం టైం సరిపోయేది ఆ రోజైతే. ఇంకా ఇంట్లోనే పేరు పెట్టడం కాబట్టి ఇంక ఇంట్లోనే ఉయ్యాల అదంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎక్కడ కడితే బాగుంటుంది ఏంటి అదంతా చూసుకొని ఇంకా పేరు పెట్టడానికైతే అందరూ రెడీగా ఉన్నారు. లాస్ట్ మినిట్‌లో ఇంకా వాళ్ళ డ్యాడీ, వాళ్ళ మమ్మీ కొన్ని పిక్స్ అవన్నీ తీసుకోవడానికైతే రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఒకసారి ఇంక అందరూ వచ్చేసారు అంటే పేరు పెట్టడానికి ఉయ్యాల్లో వేయటం ఇదంతా ఉంటుంది. చూసారా ఇల్లంతా ఎంత హడావిడిగా ఉందో, మనుషులతో నిండిపోయింది చెప్పాలంటే. ఇంకా టైం ఉండదని చెప్పేసి ఇంకా ఈ గ్యాప్‌లోనే వీళ్ళు ఫోటోస్ తీసుకోవడానికైతే రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఇంకా ఉయ్యాల్లో వేయడం, చుట్టాలందరూ వచ్చేసి ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిందంటే ఇంక అసలు టైం ఉండదు ఇంత ఫ్రీగా ఫోటోస్ అవన్నీ తీసుకోవటానికి. అందుకని ఇంకా సరదాగా అలా కొన్ని పిక్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. బాబు అయితే మంచిగా సపోర్ట్ చేశాడు. ఓన్లీ ఆ డ్రెస్ వేసేటప్పుడు కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాడు. ఇంకా పేరు పెట్టడానికైతే అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా మా కెమెరా షై పర్సన్ తెలుసు కదా, సాయి కుమార్. ఈ వీడియోలో కనిపిస్తుంది మా చిన్నత్తయ్య, చిన్న మామయ్య. ఇంకా హేమంత్ వాళ్ళ డాడీ, మమ్మీ. హేమంత్ ఇంకా సాయి కుమార్ వీళ్ళిద్దరైతే బ్రదర్స్. మీరు నన్ను ఫాలో అవుతున్నట్టయితే మొత్తం మా ఫ్యామిలీ అందరూ మీకు అర్థమైపోయి ఉంటారు ఇప్పటికే. ఇంకా ఈ వీడియోలో చూస్తే మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుంది. మా చిన్న మామయ్య ఫస్ట్ టైం ఇలా వీడియోలో కనిపించడం. ఎప్పుడు కూడా మా మామయ్యని క్యాప్చర్ చేసే టైం, సందర్భం కూడా రాలేదు. ఇది ఇంకా ఫస్ట్ టైం ఈరోజే పేరు పెట్టే ఈవెంట్‌లో ఇంకా మా మామయ్య కనిపించారు. ఇంకా అందుకనే సరదాగా అలా తీశాను. ఇంకా మా మామయ్యకి కూడా కొత్తగా అనిపించింది కెమెరా అంటే ఏంటో. వాళ్ళకి తెలీదు కాబట్టి మనం మామయ్య చూడండి అంటే అలా సరదాగా చూస్తూ ఉండిపోయేవారు. ఇంకా పేరు పెట్టడానికైతే అందరూ రెడీ అవుతున్నారు.
ఇంక పేరు పెట్టడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్లు అవన్నీ పెట్టేశారు. ఇంకా అదంతా అయిన తర్వాత బాబుని కూడా ఉయ్యాల్లో వేసేసి ఇంకా పెద్దవాళ్ళందరూ ఉయ్యాల్లో పాటలు అవన్నీ పాడతారు కదా! అదంతా కూడా చేశారు. ఇంకా అదంతా అయిన తర్వాత ఇంకా పేరు అదంతా కూడా వాళ్ళేమనుకున్నారో అవంతా అఫీషియల్‌గా అయితే రివీల్ చేసేశారు. ఇంకా మా పార్టీ వీళ్ళందరూ కూడా బొట్లు పెట్టేశారు మా అత్తయ్య. చూడండి వాడెలా చూస్తున్నాడో. ఇంక పేరు పెట్టడానికైతే బాబుని ఉయ్యాల్లో వేసేశారు. నానమ్మ, అమ్మమ్మ ఇంక పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా! ఇంకా ఈవినింగ్ టైంలో పేరు పెట్టడం అని చెప్పాను కదా! లంచ్ అదంతా అయ్యాక ఈవినింగ్ టైంలో అస్సలు ఎండయితే ఈవినింగ్‌లో అనిపించలేదు. ఆఫ్టర్‌నూన్‌లో ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. విండోలో చూడండి మీరు కూడా ఎలా ఉందో ఎండ అదంతా మీకు కూడా కనిపిస్తుంది. ఇంక ఉయ్యాల్లో వేశాక పాటలవన్నీ పాడతారు కదా పెద్దవాళ్ళు. ఇంక అవన్నీ అయితే ఇక్కడ చేస్తున్నారు. నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా! పండగ వ్లాగ్‌లో కొంచెం పనుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి, ఈ పేరు పెట్టడానికే వెళ్ళాను ముందు రోజు. నెక్స్ట్ డే పండగనమాట. అందుకనే పండగకి వెళ్ళడం కొంచెం లేట్ అయింది. ఆ వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే వెళ్లి చెక్ చేసేయండి. మన ఛానల్‌లోనే ఉంది. ఇంకా బాబునైతే ఉయ్యాల్లో వేసేసి పెద్దవాళ్ళందరూ మంచిగా పాటలు పాడుతున్నారు. ఇంకా ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది చూడండి. లాంగ్ నుంచి చూస్తుంటే హెడ్‌లు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఈ ఫంక్షన్‌లో అయితే మా హన్విక మిస్ అయింది. ఎందుకంటే హన్విక ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉందని చెప్పాను కదా! సమ్మర్ హాలిడేస్‌కొచ్చేసింది మా ఇంటికి. ఇంక తనని వదిలేసి నేను ఒక్కదాన్నే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ పండగకి వెళ్ళాలి కదా! ఇంకా జర్నీ ఎక్కువ చేయాల్సి ఉంటది. చిన్నపిల్ల అలసిపోతుందని చెప్పేసి ఇంక తనని వదిలేసి నేను ఒక్కదాన్నయితే వచ్చాను. ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా అవుతున్నాయంటే పెద్దవాళ్ళే కదా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. ఇంకా మేము బ్యాక్ సైడ్ ఉండటం వల్ల వాళ్ళ హెడ్స్ తప్ప మాకేం కనిపించేవి కాదు. లాస్ట్‌లో అలా చిన్న చిన్న గ్యాప్ వచ్చేటప్పుడు చిన్న చిన్నవి క్యాప్చర్ చేసేదాన్ని. ఇంతకీ పేరేం పెట్టారనుకుంటున్నారో ఏమైనా గెస్ చేశారా? నాకెందుకో ఇంకొక క్లూ ఇవ్వాలనిపిస్తుంది అప్పుడే పేరు రివీల్ చేయకున్నా. ఆర్ అని చెప్పాను కదా! ఆర్ యూతో స్టార్ట్ అవుతుంది నేమ్ అయితే. గెస్ చేయండి. ఇంకొంచెం సేపయితే నేనే చెప్పేస్తాను. ఇంకా ఎక్కువ సేపు వెయిట్ చేయించడం నాకు కూడా ఇష్టం లేదు. ఆర్ యూతో గెస్ చేయండి. బాబుకి పేరైతే పెట్టేశారు. ఇంక పెట్టిన తర్వాత అందరూ వచ్చి చెవిలో చెప్తారు కదా! 3 టైమ్స్ ఇలా. అలా ఇక్కడ చేస్తున్నారు అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేసి. ఇంకా ఇలా అయితే పేరు పెట్టడం అంతా కూడా అయిపోయింది. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంట్లోనే సింపుల్‌గా. ఇలా పేరు పెట్టేటప్పుడు లేకపోతే కొన్ని కొన్ని ఈవెంట్స్ చోట ఏంటంటే ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలా ఉంటాయి. ఇంక పెద్దవాళ్ళు ఏం చెప్తే మనం అది ఫాలో అవ్వడం తప్ప ఇంకేం లేదు. అది అందరూ ఒకేలా చేయాలని అయితే అస్సలు లేదు కదా! ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఉంటాయి. వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా. ఇంక మనం వాటిని ఫాలో అవ్వడం తప్ప ఇంకేం చేయలేము. ఇంక పేరదంతా పెట్టిన తర్వాత లాస్ట్‌లో ఇంకా కేక్ కటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఇంక పేరు పెట్టడం అదంతా పూర్తయిన తర్వాత మంచిగా కేక్ అవన్నీ తీసుకొచ్చి సరదాగా అలా కేక్ అదంతా కూడా కట్ చేయించారు. ఇంకా బాబుకి పేరు పెట్టిన తర్వాత కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా అంతా అయ్యాక లాస్ట్‌లో వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారు కదా! ఇలా అందరికీ తాంబూలం కూడా ఇచ్చేస్తున్నారు. నేను ఫ్లోలో మీకు పేరు చెప్పడమే మర్చిపోయాను. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. చాలా వెయిట్ చేయిచ్చా అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేస్తాను ఇంకేం ప్రాబ్లమ్ లేదు. ఆర్యు అని చెప్పాను కదా! రుహాన్ ఆర్యాన్.
పేరైతే అర్థమైందా? రుహాన్ ఆర్యన్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది, యూనిక్గా అనిపించింది, ఎప్పుడు వినలేదు, ఇప్పటికొచ్చి నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. రుహాన్ ఆర్యన్ పేరు బాగుంది కదా, 2 విధాలుగా పిలవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రుహాన్ అని పిలవచ్చు, ఆర్యన్ అని కూడా పిలవచ్చు. మీకేది నచ్చింది, రుహానా ఆర్యనా? నేనైతే రుహాన్ అనే పిలుస్తాను. రుహాన్ ఫేస్ అయితే రివీల్ చేయలేదు ఈ వీడియోలో, ముందు ముందు వ్లాగ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాడు కూడా మంచిగా కనిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అప్పుడు చూసేయవచ్చు. ఇప్పుడైతే చిన్నబాబు అని ఇంకప్పుడే ఫేస్ అయితే రివీల్ చేయలేదు. పండగలో కూడా హన్విక భారతి ఉండేటప్పుడే ఎడిట్ చేశాను, వాయిస్ ఓవర్ అదంతా కూడా ఇచ్చుకున్నాను. వాళ్ళు పడుకునే టైంలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. ఒకవేళ వాళ్ళు తెలిసి ఉన్నారంటే అస్సలు నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వనిచ్చేవారు కాదు. ఇంకా వాళ్ళు పడుకునే టైం చూసి నేనే మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసి ఆ వీడియో అయితే ముందు పోస్ట్ చేసేసాను. అందుకే ఈ వీడియో కొంచెం గ్యాప్ వచ్చింది, అస్సలు వీలవ్వలేదు ఎడిట్ చేయడానికి, ఇంకా వాయిస్ ఓవర్ అదంతా ఇవ్వడానికి. అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే. చెప్పాలంటే ఫస్ట్ ఈ వ్లాగే రావాల్సింది, నేమింగ్ సెరమనీ రుహాన్ది, కానీ అసలు అవ్వలేదు ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ అదంతా ఇవ్వడానికి. ఇల్లంతా ఫుల్గా పిల్లలతో నిండిపోయింది కదా హడావిడిగా. హన్విక ఇంకా పార్తి వీళ్ళందరూ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చుకునే టైం కూడా ఇచ్చేవారు కాదు. నేను ఏదైనా ఒక దగ్గర ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా సరే ఇంకా తలుపులు కొట్టేసేవారు అసలు, అందుకనే అవ్వలేదు. ఇంకా వాళ్ళ సమ్మర్ వెకేషన్ హాలిడేస్ అవన్నీ కూడా అయిపోయాయి కదా, వాళ్ళైతే ఇంక ఇంటికి బయలుదేరారు. స్కూల్స్ అవన్నీ ఇంకా దగ్గర పడిపోయింది కదా టైం అంతా కూడా, ఇంకా బుక్స్ అవన్నీ తీసుకోవడం, యూనిఫామ్స్ అవన్నీ తీసుకునేది ఉంటుంది కదా, అందుకని ఇంకా వాళ్ళైతే ఇంటికి బయలుదేరారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నాకు ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఇంక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఈ వ్లాగ్ అందుకనే లేట్ అయింది, రుహాన్ నేమింగ్ సెరమనీ, అందుకని ఇప్పుడు కొంచెం లేట్ అయినా సరే పోస్ట్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే హన్విక పార్తి ఉండడం వల్ల వీడియోస్ ఎడిట్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అంటున్నానే తప్ప, వాళ్ళు ఉన్నా సరే పాపం పడుకునే టైంలో నేను వర్క్ చేసుకోవడానికి టైం ఉండేది, కానీ నేనే అలా కొంచెం బతికిచ్చేసేదాన్ని, తర్వాత చేయొచ్చులే అలా అని చెప్పేసి అలాగే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేసాను అలాగా, అందుకని ఇంత లేట్ అయిపోయింది ఈ వ్లాగ్ అయితే. వాళ్ళైతే పాపం వాళ్ళు పడుకునే టైంలో నేను వర్క్ చేసుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఉండరు, కానీ నేనే అలా బతికించేసి ఇంతవరకు తీసుకొచ్చాను ఈ వ్లాగ్ని అయితే. ఇంకా ఫైనల్గా బతికించుకున్న వాయిస్ ఓవర్ అదంతా ఇచ్చేసి ఎడిటింగ్ అదంతా చేసేసి రుహాన్ నేమింగ్ సెరమనీ వీడియో అయితే రిలీజ్ చేసేసాను. ఇంకా బతికిస్తూ ఉంటే అలా వీడియో పోస్ట్ పోన్ అవుతుంది తప్ప ఇంకా నేను పోస్ట్ చేయను ఎప్పటికీ. ఇంక అందుకనే ఏదో ఒకటి చేసి ఇంక ఫైనల్గా అయితే రిలీజ్ చేశాను వీడియోని. రుహాన్కి అయితే పేరు పెట్టేశారు. ఇంకా లాస్ట్లో అందరూ సరదాగా బాబుని ఎత్తుకుంటూ టైం స్పెండ్ చేశారు. మా పెద్దమ్మ పెదనాన్న కూడా మంచిగా బాబుని ఎత్తుకుంటూ టైం స్పెండ్ చేశారు బాగా. ఇంకా లాస్ట్లో ఏంటంటే విజి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈరోజే అడుగు పెట్టడం, బాబుకు పేరు పెట్టిన రోజే వాళ్ళ అత్తయ్య ఇంట్లో అడుగు పెట్టడం కూడా ముహూర్తం పడింది. ఇంక అందుకని బాబుకు పేరు పెట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు అందరూ. ఇంకా రుహాన్కి పేరు అదంతా పెట్టిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇంకా అందరూ సరదాగా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేశారు. ఇంక ఇవన్నీ అయిన తర్వాత విజ్జిని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి అందరూ కూడా రెడీ అవుతున్నారు. ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా తనతో పాటే వెళ్ళారు, ఎందుకంటే సేమ్ డే కదా పేరు పెట్టడం ఇంకా అడుగు పెట్టడం కూడా, అందుకని అందరం కూడా సరదాగా వెళ్ళాం. ఇంకా అడుగు అదంతా పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా అందరం కూడా రుహాన్ ఆర్యన్తో రోజంతా టైం స్పెండ్ చేసేసాం, ఎందుకంటే పేరు పెట్టడం తర్వాత ఇంకా అడుగు పెట్టడం ఇలా ఉన్నాయి కదా చాలా, ఇంకా అందువల్ల రోజంతా ఒకే దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. మీ అందరికీ కూడా రుహాన్ ఆర్యన్ నేమింగ్ సెరమనీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.